మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో హంతకులు వాడిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రాహీంపట్నం బైపాస్ రోడ్లో నుంచి రుచి బార్ వద్ద హంతకులు కారును వదిలి వెళ్లారు. మొయిజుద్దీన్ హైదరాబాద్కు చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ హత్య తర్వాత వార్తల్లో నిలిచారు. భూ వివాదాలు, వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ కేసులకు సంబంధించి ఆయన ప్రత్యర్థులు పక్కా ప్లాన్ ప్రకారం ఆయన్ను హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని నిందితులు భావించారు. అనుమానం రాకుండా స్కార్పియో కారుతో ఢీకొట్టించి దారుణాన్ని కూడిగట్టారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు గోవాలో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో వినయ్ అనే వ్యక్తి కారు నడిపినట్టుగా గుర్తించారు. స్థానిక భూములు, కబ్జాలకు సంబంధించిన వివాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం కూడా కేసు నమోదు చేసింది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చాలా కీలక అంశాలున్నాయి హత్య కేసులో. ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు? నలుగురు నిందితులను కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నారా? ఏంటి మీదకి రిపోర్ట్స్? మాస్టర్ పాయింట్ లో సంచలనం సృష్టించిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలకమైన ఆధారాలు పోలీసులకు లభ్యమైనట్టు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, హత్యకు వినియోగించిన స్కార్పియో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం బైపాస్ రోడ్ లో రుచి బార్ వద్ద హంతకులు కారును వదిలి వెళ్లిపోయారు. ఖాజా మొయినుద్దీన్ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాదిగా, వక్ఫ్ బోర్డు ప్యానెల్ అడ్వకేట్ గా ఉన్నారు. అయితే ఈ హత్య తర్వాత వాళ్ళంతా కూడా హైదరాబాద్ నగర శివార్లోని ఇబ్రాహీంపట్నం వద్ద రుచి బార్ వద్ద కారును వదిలి వెళ్లిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ నిందితులకు సంబంధించి 4 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. గోవాలో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కారు డ్రైవింగ్ చేసే వ్యక్తి వినయ్ అని చెప్పి పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు సంబంధించి మనం చూసుకోవచ్చు, ప్రధానంగా భూములకు సంబంధించిన వ్యవహారాలు, వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఆక్రమణలకు సంబంధించిన వివాదాలే హత్యకు ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఈ ఘటనను ముందుగా పోలీసులు రోడ్డు ప్రమాదం హిట్ అండ్ రన్ గా చిత్రీకరించారని వాళ్ళు నిందితులు భావించారు. అయితే అనుమానం రాకుండా స్కార్పియో కారుతో ఢీకొట్టించి దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు ఈ ఘటన అంతా కూడా మనం చూసుకోవచ్చు, మార్గ మధ్యంలో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు, ఈ కేసుకు సంబంధించి కీలక మలుపు జరిగింది. కావాలనే కుట్రపూరితంగానే ఖాజా మొయినుద్దీన్ హత్య చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. నిందితులను గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు. ఆల్ రైట్ విక్రమ్.